లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి రెండో నిందితుడు ఏటు బోనగాని సురేష్ కోర్టులో లొంగిపోయాడు. తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డిపై రైతులు, గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ కీలకంగా వ్యవహరించాడన్న అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లగచర్ల ఘటన జరిగినప్పటి నుండి సురేష్ పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను నేరుగా కోర్టులో లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడిని రాజకీయ కుట్రగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్ సెల్ ఫోన్ ను విశ్లేషిస్తే ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. లగచర్ల ఘటన తర్వాత పరారీలో ఉన్న సురేష్ రాజ్ వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడనేది చర్చనీయాంశంగా మారింది. అతనికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. సురేష్ తన ఫోన్ కాకుండా వేరే ఫోన్, సిమ్ కార్డులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అతను హైదరాబాద్ లోనే షెల్టర్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేష్ ను పోలీసులు విచారణ చేస్తే లగచర్ల ఘటన సూత్రధారులతో పాటు అతనికి ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయం తెలుస్తుందని అంటున్నారు.